బీజేపీ అంటేనే దేశ ప్రగతి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. దేశ ప్రగతి, దేశ ప్రజల సంక్షేమమే బీజేపీ పార్టీకి ముఖ్యం. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ సారథ్యంలో బీజేపీ ముందుకు పోతోంది. దేశ ప్రగతి, రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించేది బీజేపీ ఒక్కటే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ ప్రగతిలో భాగమైంది దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. అభివృద్ధి అంటేనే బీజేపీ అనేలా దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ అభివృద్ధికి పట్టం కట్టింది బీజేపీ పార్టీ. పన్నుల వాటా నుంచి రోడ్ల వరకు, అభివృద్ధి పథకాల నుంచి పంచాయతీ నిధుల వరకు, రేషన్ బియ్యం నుంచి అభివృద్ధి వరకు రాష్ట్రానికి ఇప్పటి వరకు 6,75 కోట్ల రూపాయలను తెలంగాణ కోసం ఖర్చు చేసింది బీజేపీ పార్టీ. రాష్ట్రంలోని 1.13 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో 3,600 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 35 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లను జమ చేసింది దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించింది. ఎరువుల సబ్సిడీ కింద ఏటా ప్రతి రైతుకు 18,000 రూపాయల లాభం చేకూరేలా రైతుకు అండగా నిలబడింది. కరోనాతో దేశం మొత్తం అల్లకల్లోలమైతే ఉచితంగా దేశానికి కరోనా వ్యాక్సిన్ అందించి దేశానికి ఊపిరినిచ్చింది మోదీ ప్రభుత్వం. రాష్ట్రంలోనూ 1,800 కోట్ల భారాన్ని భరించి 7.8 కోట్ల కోవిడ్ డోసులను ఉచితంగా అందించింది మోదీ ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,089 కోట్లతో ఆదుకుంది. రాష్ట్రంలోని 23,000 స్కూళ్లలో జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందించింది మోదీ ప్రభుత్వం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ ముఖ్యమని రాష్ట్రంలోని పీఎం సడక్ యోజన కింద 1,196 కోట్లతో 4,000 కిలోమీటర్ల రోడ్లను వేసింది దేశంలోని మోదీ ప్రభుత్వం. ఆరోగ్యం కోసం, మహిళల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛ భారత్ కింద రాష్ట్రంలో 30 లక్షల టాయిలెట్స్, ప్రధానమంత్రి సౌభాగ్య యోజన కింద 5.15 లక్షల ఇళ్లకు కరెంట్, ఆయుష్మాన్ భారత్ కింద 4,500 అర్బన్ హెల్త్ సెంటర్స్ ను బలోపేతం చేసింది బీజేపీ ప్రభుత్వం. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి 120 కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్ కు 120 కోట్లు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని, గ్రామ పంచాయతీల బలోపేతం కోసం పంచాయతీలకు 12,769 కోట్లు అందించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేసింది మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం. గత 50 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవేస్ ఉంటే బీజేపీ వచ్చినాక తెలంగాణలో నేషనల్ హైవేస్ 5,000 కిలోమీటర్లకు చేరింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద 6,550 కోట్లు, ఉపాధి హామీ కింద 23,000 కోట్లు అందించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసింది బీజేపీ ప్రభుత్వం. ములుగులో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు పునాదులు వేసి తెలంగాణ గిరిజన విద్యార్థులకు, పసుపు రైతులకు అండగా నిలిచింది బీజేపీ ప్రభుత్వం. విద్య నుంచి వైద్యం వరకు, రోడ్ల నుంచి ఉపాధి వరకు అన్ని రంగాల అభివృద్ధికి నిధులను అందించి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసింది బీజేపీ ప్రభుత్వం. రేపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మరింత ప్రగతి సాధ్యమవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే డబుల్ అభివృద్ధి సాధ్యం.